నెక్స్ట్ మనకి శంకర్ కానీ మల్లికార్జున కానీ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జస్ట్ వరకు అడిగాను అనమాట, ఎట్లా ఉంటుందంతా అయ్యారో ఏంటి అని అడిగాను అనమాట. నేను కార్పొరేట్ ఆఫీసులో తెలిసిన వాళ్ళు ప్రకాశం జిల్లా మా కాడ పనిచేస్తుంటే అతను ఎవరు కార్పొరేట్ ఆఫీసులో అడిగితే, సెంట్రల్ ఆఫీసులో అడిగితే ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు శంకర్ అని మల్లికార్జున అని, వాళ్ళతో అంతా ఆఫీస్ అంతా నడిచిపోతూ ఉంటుంది, ఇబ్బంది లేదబ్బా నువ్వు వచ్చేదాకా చూసుకోవచ్చు పని అని ఒక మాట అన్నారనమాట. సరే నాకు ఫస్ట్ తెలియదు ఆ విషయంతో మనం చూసే ఇక్కడికి వచ్చినా కూడా అట్లానే మనకు కాదు. తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే మన వాళ్ళు కూడా పని చేయలేదు, పని వచ్చిపోవడం ఒకటి, ఇక్కడ ఏవో కూడా సరిగ్గా లేకపోవడం ఒకటి. ఇక్కడ డ్రాబ్యాక్ ఏం జరుగుతుందంటే ఏవో సరిగ్గా లేకపోవటము, వీళ్ళకి ఎల్లకేసిన వర్క్ కరెక్ట్గా చేయలేకపోవటము, మన స్టాఫ్ కూడా వచ్చినోడు పోయినోడు పోకపోవటము, దానివల్ల ఏంటంటే డిపెండెన్సీ అంతా వాళ్ళ మీద పడిపోయింది. ఇప్పుడు అదే కనుక వర్క్ ఎల్లకేషన్ కానీ పర్మనెంట్ స్టాఫ్ పర్మనెంట్గా ఉన్నప్పుడు చేసినప్పుడు డిపెండెన్సీ ఉండదు, ఏ పని వాళ్ళ డ్యూటీ ప్రకారం చేసుకుంటూ ఉంటారు. అందుకని వీళ్ళు చాలా కోఆపరేటివ్ చేశారు. చాలా ప్రైవేట్ పర్సన్స్ మనకుండి మన డిపార్ట్మెంట్ వర్క్ కూడా చేసుకుంటూ మన ఆఫీస్ మన స్టాఫ్ చేయాల్సిన డ్యూటీస్ కూడా వాళ్ళు చేసుకుంటూ చాలా ఉపయోగపడ్డారు. డిపార్ట్మెంట్కి చాలా ఉపయోగపడి చాలా హెల్తీ చేశారు. కాబట్టి వాళ్ళు మేము గుర్తించామని చెప్పడం ఉద్దేశంతో ఈరోజు మేము సత్కరించడం జరుగుతుంది. అందుకని చాలా అంతా హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము సత్కారం సభ చేస్తాం.